వెల్కమ్ బ్యాక్. చిన్న గ్రామానికి చెందిన వ్యక్తి రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయ్యాడు. గ్రామస్థాయి పదవి నుంచి ఏకంగా ముఖ్యమంత్రి పీఠానికే చేరుకోగలిగాడు. తమిళనాట నాటకీయ పరిణామాల మధ్య తెర మీదకొచ్చిన అడప్పాటి పళనిస్వామిపై గ్రౌండ్ రిపోర్ట్. అడప్పాడి కె పళనిస్వామి తమిళ రాజకీయాల్లో తాజాగా నానుతున్న పేరు. చిన్నమ్మ ఆశీస్సులతో అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన పళనిస్వామికి ఉన్న నేపథ్యం ఏమిటి? ప్రజల్లో ఉన్న మద్దతు ఎంత? పార్టీపై పట్టుందా లేక మన్నార్గుడి కుటుంబం చేతిలో రిమోట్ మాత్రమేనా? తమిళనాడు నుంచి స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. పళనిస్వామి సొంత ఊరు సేలం జిల్లాలోని సిలవన్పాళయం. ప్రస్తుతం మనం సిలవన్పాళయం గ్రామంలోనే ఉన్నాము. అడిపాడి నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచే 4 సార్లు గెలవడంతో అడిపాడి ఆయన ఇంటి పేరయ్యింది. అడప్పాడి పళనిస్వామి సొంత ఊరు సెలం పట్టణం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పేరు సిలవన్పాళయం. ఇదో చిన్న గ్రామం. నియోజకవర్గం అడప్పాడి. ఈ నియోజకవర్గం నుంచి 4 సార్లు పళనిస్వామి గెలిచి అసెంబ్లీకి వెళ్లారు. తమిళనాడులో తేవర్ సామాజిక వర్గం తర్వాత ప్రాబల్యం ఎక్కువగా ఉండే కురుప్ప గౌండర్ వర్గానికి చెందిన వ్యక్తి స్వామి. ఈ సామాజిక వర్గం నుంచి సీఎం సీటు ఎక్కిన మొదటి వ్యక్తి ఈయన. అందుకే ఈ గ్రామస్తులు మాత్రం పళని పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ఊరికే పేరు వచ్చిందని సంబరపడుతున్నారు. ஊர் மக்கள் ஏதாவது ஆகுதுன்னா எல்லாம் வந்து எல்லாத்தையும் நல்லா நேரடியாக வந்து சொல்லிட்டு போயிடுவார். அப்புறம் அதைப்படி எல்லாம் மக்கள் என்ன கேட்குறாங்களோ அதையெல்லாம் நல்லா நிறைவேற்றி கொடுக்குறாங்க. அப்பாடி ஒரு சரித்திர நிகழ்ச்சியை வந்து எங்களுடைய அமைச்சர் நம்முடைய முதல்வர் அவர்கள் இன்னைக்கு உருவாக்கியிருக்கார்கள். அது சாதாரண விஷயம் கிடையாதுங்க. ரெக்கார்டு மிகப்பெரிய ரெக்கார்டு. இங்கே எடப்பாடியா? ஆமாம், எடப்பாடி பழனிசாமி சாருக்கு தான். பழனிசாமிக்கு தான். நல்லவர் தான். யார் வந்தால் பரவாயில்ல, பழனிசாமி வந்தால் தான் பரவாயில்ல. எடப்பாடி பழனிசாமி வந்தால் தான் பரவாயில்ல. எடப்பாடி பழனிசாமி வந்தால் தான் பரவாயில்ல. அதுதான் எங்களுக்கு வாங்கி போகிறோம். வேறு அவர் எங்களுக்கு நல்லா செஞ்சுக்கிறாங்க. இந்த பாலம்லாம் போட்டுருக்காரு, ரோடெல்லாம் போட்டுருக்காரு, எல்லாம் மெடிக்கல் காலேஜ் பிள்ளைகள் படிக்கிறதுக்கெல்லாம் எல்லாமே பண்ணிக்கிறாரு. காலேஜெல்லாம் கட்டிக்கிறாரு. வேறு இந்த பாலம் வந்து அந்த பாலம்லாம் போட்டுருக்காரு. ரோடெல்லாம் எங்கே சுற்றி பார்த்தோன்னா நல்லா தார் ரோடு தான். எல்லாமே நல்லா இருக்குது. எடப்பாடி பழனிசாமி வந்தால் பரவாயில்லைங்க. பழனிசாமி தான் இருக்கணும். పర్వాలా. రోడ్డు వసతిలా పర్వాలా. మున్నదికి ఇప్పుడు రోడ్డు వసతి పర్వాలా. బెల్లంమండి రైతుగా సాధారణ కుటుంబం నుంచి వచ్చిన పళని రాజకీయ ప్రస్థానం 1974లో ప్రారంభమైంది. అన్నాడీఎంకేలో కార్యకర్తగా మొదలై మొదట సిలువంపాళయం గ్రామ పార్టీ కార్యదర్శి అయ్యారు. ఎంజీఆర్ మరణం పార్టీలో చీలిక వచ్చినప్పుడు గురువు సెంకొట్టయ్యతో పాటు జై శిబిరానికి మారారు. అలా అమ్మతో పార్టీతో సుదీర్ఘ అనుబంధం, లాయల్టీ చూపించారు. ఆ విధంగా అన్నాడీఎంకే సీనియర్ నేత సెంగొట్టయ్యన్ అనుచరుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్లారు. 1989లో తొలిసారి ఎడంపాడి నియోజకవర్గంలో గెలిచి అసెంబ్లీ మెట్లెక్కారు. ఆ తర్వాతి నుంచి ఇప్పటి వరకు 4 సార్లు ఇదే సెగ్మెంట్లో గెలుపు బావుట ఎగరేశారు. అయితే 1996, 2006 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అసెంబ్లీ మాత్రమే కాకుండా లోక్సభ ఎన్నికల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు పళని. 1998లో తిరుచ్చంగోడు నుంచి తొలిసారి లోక్సభ ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత 1999, 2004లో అదే నియోజకవర్గం నుంచి ఎంపీగా ఓటమి పాలయ్యారు. 2011లో తొలిసారి మంత్రి పదవి దక్కింది. రాష్ట్ర రహదారుల శాఖ బాధ్యతలు చేపట్టారు. మరోవైపు సెంగొట్టయ్యన్ మద్దతుతో నెమ్మదిగా పళనిస్వామి సేలం జిల్లా రాజకీయాల్లోనూ చక్రం తిప్పటం మొదలుపెట్టారు. అయితే తొందరలోనే గురువును మించిన శిష్యుడు అయ్యారు. ఓ సందర్భంలో అమ్మ సెంగొట్టయ్యన్ను పక్కన పెట్టినప్పుడు అడప్పాడి వ్యూహాత్మకంగా వ్యవహరించి గురువు స్థానాన్ని కైవసం చేసుకున్నారు. క్రమేపీ జయలలిత కోటరీలో చోటు సంపాదించుకున్నారు. అయితే ఆ తర్వాత కాలంలో అంటే గత 4 ఏళ్ల నుంచి చిన్నమ్మ వర్గంతో ఎక్కువ సాన్నిహిత్యం పెరిగిందని సమాచారం.
అలా చిన్నమ్మకు నమ్మిన బంటుగా మారారు. మన్నార్గుడి బాస్ దినకరన్ కు పళనిస్వామి బినామీ అనే ప్రచారం తమిళనాట జోరుగా వినిపిస్తోంది. పళనిస్వామి గెలుపు తర్వాత తమిళనాట రాజకీయాల్లో కొత్త ఈక్వేషన్కు తెరతీర్చినట్లయింది. తమిళనాడులో అత్యంత ప్రభావవంతమైన థేవర్ సామాజిక వర్గం తర్వాత కీలకమైంది గౌండర్ వర్గం. ఈ గౌండర్ వర్గం నుంచి తమిళనాడులో మొట్టమొదటిసారి పవర్ పగ్గాలు చేపట్టిన వ్యక్తి పళనిస్వామి. పళనిస్వామికి సపోర్ట్ ఎలా ఉంది? సపోర్ట్ లేదు. అంత జనాలంతా ఈ మనిషికి ఎగేనెస్తూనే ఉంటారు. ఎందుకని? అதாவது சசிகலா వచ్చి ఎవరు పెట్టలేదు జనాలకి. వాళ్ళ గ్రూప్ అంతా వచ్చి తమిళనాడులో వచ్చి ఏగపట్ట ఊరలు చేస్తున్నారు. కరప్షన్, రౌడిజం అంతా వాళ్ళతో ఉండాలి. అதாவது జైలు దాకా వచ్చి చెడ్డ పేరు వచ్చిన కారణం వీలేదా. అమ్మ ఇంత మంచి అమ్మ, జనాలు ఇంత మంచి చేసింది. వీళ్ళు చేసే యాక్టివిటీస్లో వచ్చి ఆ అమ్మకి పేరు చెడిపోతుంది. ఆ అమ్మ జైలుకి పోయింది, ఇంత అమ్మ శ్రమ పడేసా. ఆ అమ్మ సచ్చిదాన్ని డౌట్ జనాలకంతా. అందువల్ల ఈ అమ్మ పైగా ఎంత జనాలు డౌట్. ఈ అమ్మ చంపిండు ఏంటంటే ఇంత ఇది చేయదు. అట్లా వచ్చి జనాలంతా దీని బ్యాడ్ ఒపీనియన్ ఉంది. ఈ అమ్మ వచ్చి సింగిల్ సీట్ కూడా విన్ చేయదు. సేమ్ ఈ గ్రూప్ ఎలక్షన్ వచ్చి పిలుస్తుంటే కూడా ఒక సీటు కూడా రారు. అదావదు వచ్చి ఇప్పుడు 4 సంవత్సరం ఉంటుంది. ఈ పవర్లో అట్లా ఉండికి సంపాదించవాలా. ఇప్పుడు తిప్పి ఎలక్షన్లో వచ్చి కాన్ఫిడెన్స్ ఎత్తుంటే విన్స్ అనే ఉండేది. అలా పబ్లిక్ వచ్చి 99% వచ్చి ఎగెనెస్ట్ వీళ్ళకి. గౌండర్ సామాజిక వర్గం నుంచి తొలిసారి సీఎం కుర్చీ ఎక్కిన అసలు పగ్గాలు మాత్రం చిన్నమ్మ చేతిలో ఉన్నాయన్నది ఓపెన్ సీక్రెట్. మన్నార్గుడి ఆదేశాలను కాదని స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం, ధైర్యం పళనికి లేదు. తమిళ ప్రజల్లో చిన్నమ్మపై ఉన్న వ్యతిరేకత పళనిపై కూడా చూపిస్తున్నారు. రిమోట్ సీఎం మాకు అవసరం లేదంటున్నారు ఇక్కడి వారు. అటు అడంపాడిలోనూ ఇటు సేలంలోనూ కూడా పళనిపై వ్యతిరేకత కనిపిస్తోంది. మనతో పాటు సేలంలో కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. పళనిస్వామిపై आपका ओपिनियन क्या है? एडपाडी पळनिस्वामी का इधर तो तमिलनाडु में उतना, सेलम में 100% वॉइस नहीं है. एडपाडी you didn't like एडपाडी? லைக் இட் பண்ணி எடப்பாடி ஓகே. ஏன்னா யார் நல்லது பண்ணாலும் ஓகே. பன்னீர்செல்வம்னாலும் ஓகே, எடப்பாடி பழனிசாமி இருந்தாலும் ஓகே. யார் இருந்தாலும் நல்லது செய்யணும். முக்கியமாக தமிழ்நாட்டு மக்களுக்கு அதுதான் நாம் விரும்புகிறோம். மக்களுங்கிறது நல்லது, எல்லா நல்லதும் மக்களுக்கு போய் சேரணும். அது யார் வந்தாலும் எனக்கு ஓகே. யூட்டலம்மா, பன்னீர்செல்வம் வந்தாலும் சரி, எடப்பாடி பழனிசாமி வந்தாலும் சரி, மக்களுங்களுக்கு, ஏழை மக்களுங்களுக்குலாம் உதவி செய்யணும். செய்யறன்னு ஓட்டை வாங்கிட்டு போயிட்டாங்க, எதுவுமே செய்ய மாட்டேங்கிறாங்க. அப்புறம் எதை நம்பி நம்ம ஓட்டு அவங்களுக்கு போடுறது? அதுதான், யார் 2 பேர்த்துல யார் வந்தாலும் சரி, மக்களுங்க இல்லாத ஏழைங்களுக்கெல்லாம் நல்லது கிட்ட செய்யணும். எதுவுமே எது போய் சொன்னாலும் எதுவும் எப்போ எடுக்க மாட்டேறாங்க. ஜெயலலிதா மக்களவையும் பார்த்தாங்க. இதுக்கு மேலே யார் பார்க்கறது, யாரை நம்புறதுன்னு எங்களுக்கே தெரியல. யூ ஆர் ஹாப்பி வித் பழனிசாமி? 2 பேருமே வரலாம். ஆனால் யார் நல்லது செய்கிறாங்கன்னு முந்தி பறிச்சு தெரியணும். இவங்களுக்குள்ளேயே அடிச்சுக்கிட்டு நாளைக்கு நம்ம மக்களால் நாங்கள் தான் பாதிக்கப்பட்டு இருக்கிறோம். இவங்க அவங்க கோஷ்டிக்குள்ளேயே பண்ணிட்டு இருக்கிறாங்க. இப்படி பண்ணுறதுனால பாதிக்கப்படுறது நாங்கள் தான். அது நல்லதா கெட்டதா எதா இருந்தாலும் எங்களை தான் செய்கிறோம், அவங்களுக்கு சேராது. அவங்க வசதியாக இருக்கிறவங்க. அதனால் யார் இருந்தாலும் கரெக்டாக பண்ணுறதா இருந்தால் பண்ணிட்டோம். அடுத்த தடவை நாங்கள் ஆட்சியில் உட்கார வைப்போம். இல்லைன்னா அவங்களுக்கு மெஜாரிட்டி நாங்கள் கொடுக்க மாட்டோம். எங்களோட விருப்பம் இதுதான். வாட் இஸ் யுவர் ஒப்பீனியன் ஆன் பழனிஸ்வாமி? சப்போர்ட்டிங் பழனிஸ்வாமி ஆர் பன்னீர்செல்வம்? நான் யாருக்கும் சப்போர்ட் பண்ணலாமா? என்னை பொறுத்த வரைக்கும் காமன். எனக்கு அரசியல் இதை எங்களை பகடக்காய் ஆக்குறாங்க. அவங்க ஜாலியாக இருந்துக்கிறாங்க. யார் மேலே என்ன குத்தம் சொல்கிறதுன்னு எனக்கு தெரியல. மற்றபடி பார்த்தா எங்களுக்கு பொறுத்த வரைக்கும் அவங்க நல்ல ஒரு குட் நியூஸ் சொல்லணும், நல்லா எங்களுக்கு பண்ணணும். பட் அவங்க பாட்டுக்கு அவங்களோட இதை தான் பார்க்குறாங்க. அவங்க நல்லவன் காட்டிக்கிறதுக்காக என்ன சொல்கிறாங்க, யாரை நம்புறதுன்னு எங்களுக்கு தெரியல. அதனால என்ன சொல்ல வரேன்னா, யாருக்கு ஓட்டு போடுறதுன்ட்டு எனக்கு இது கிடையாது. பண்றவங்க ஒழுங்கா பண்ணாங்கன்னா நெக்ஸ்ட் டைம் பண்ணுவோம். இல்ல எனக்கு அரசியலே வேணாம் அப்படின்ற மாதிரி தான் நாங்கள் ஃபீல் பண்ணோம். யூ டெல் வாட் அபவுட் பழனிஸ்வாமி? நம்ம ஜனநாயகம்னு பார்த்தீங்கன்னா மக்களால் தேர்ந்தெடுக்கப்படுறது சிஎம். இப்போ அம்மா இறந்துட்டாங்க, ஆனால் எங்களால் ஒரு முதலமைச்சரை தேர்ந்தெடுக்க முடியல. எம்எல்ஏ அவங்களுக்குள்ளே சண்டை போட்டுக்கிறாங்க, அவங்களுக்குள்ளே இருந்துக்கிறாங்க. ஆனால் நாங்கள் இருந்து என்ன யூஸ், நாங்கள் ஓட்டு போட்டு என்ன யூஸ்? எங்களாலே ஒரு சிஎம் தேர்ந்தெடுக்க முடியல. இப்போ யார் வந்தாலும் எங்களுக்கு என்ன நடக்க போகுது, அதை நினச்சா தான் ஒரு ஃபீலிங். எடப்பாடி பழனிசாமிக்கு நான் ஆதரவு கொடுக்க மாட்டோம். அம்மாவோட வாரிசு யார் வந்தாலும் அவங்க அடிப்படையில் நாங்கள் ஒத்துழைப்பு பொதுமக்கள் கொடுப்போம். அவர் நல்லபடியாக மக்கள் மத்தியில் ஒரு நல்ல பேரோடு இருக்கிறாரு. அதே மாதிரி அவரும் இருப்பாருன்னு ஒரு நம்பிக்கை அவருக்கே கொடுக்கலாங்கிறது என்னுடைய அபிப்பிராயம். தேங்க்யூ.
ఇది సేలంలో ఉన్న స్థానికులు చెప్తా ఉన్నారు. ఒకవైపు అడపడి పళనిస్వామికి తమ మద్దతు లేదని చెప్తూనే మరోవైపు ఇవన్నీ కూడా స్క్రీన్ మీద అంటే సినిమాల్లో చూసే రౌడీయిజము, ఈ డ్రామా, ఇదంతా కూడా నాటకాలు చూస్తున్నట్లయితే సినిమా తెర మీద కనిపించే విషయాలన్నీ కూడా మేము వాస్తవంగా చూస్తున్నాము. అయితే మొత్తం మీద ప్రజలకు ఏం ప్రయోజనం జరుగుతున్నదని మాత్రం స్పష్టత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది పళనిస్వామి నేపథ్యం, రాజకీయ ప్రస్థానం, తాజా రాజకీయ పరిణామాలపై స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ విశ్వపాల్తో రెహానా, ఎన్టీవీ, సేలం, తమిళనాడు నుంచి.